Hi everyone, welcome back to Suma Wonders. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో మీకు నేను మీషో నుండి తెప్పించిన ఎక్కువగా మనకి కిచెన్లోకి యూస్ఫుల్గా ఉండే కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించానండి. ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి, తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, ఇంకా మెయిన్గా మనకి అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉండే ఐటమ్స్ అండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు చూపించబోయే వాటిలలో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చండి. సో ఇంకా ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది నేను మీషో నుండి పర్చేస్ చేశాను. మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి, చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా మనకి టిష్యూతో వస్తుంది, లైట్ పింక్ కలర్ అండి. దీనికి ఇలా మంచి జరీ బార్డర్ వస్తుంది, అలానే మంచి లేస్ కూడా అటాచ్ చేశారు. సో ఈ శారీకి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలానే నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ సెట్ ఉంది కదా, ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి శారీకి. సో ఇది కూడా మీషో నుండి తెప్పించాను, మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంది, చాలా బాగుందండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ కూడా ఉంటుందండి. సో ఇంకా మనకి మీషోలో ఏంటంటే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మనకి మహా ఇండియన్ సేవింగ్ సేల్ అనేది అయితే ఉందండి. సో ఈ డేస్లో, ఈ 2 డేస్లో మీ షాపింగ్ చేసినట్టయితే అప్ టు 70% ఆఫ్ అయితే ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ ఛాన్స్ని మీరు యూజ్ చేసుకోండి. మీ అందరికి కూడా తెలుసు కదా, మన ఛానల్ నుండి సేల్ టైంలో చాలా వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయండి. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ కూడా చూడండి, హ్యూజ్ క్వాంటిటీతో ఉంటాయి కలెక్షన్ అంతా కూడా. సో మీకు నచ్చిన వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ఇదైతే ఏంటంటే లింట్ రిమూవర్ అండి. అంటే మనకి క్లాత్స్ పైన కొన్ని రోజులు యూజ్ చేశాక పైన ఇట్లా లేయర్స్ లాగా చిన్న బాల్స్ టైపు మనకి లేస్తూ ఉంటుంది కదా, సో అది రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో ఇది మెయిన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కంపల్సరీగా ఉండాల్సిన మెషిన్ అండి. జస్ట్ ఎలక్ట్రిక్ మెషిన్ ఇది. జస్ట్ మనం ఇది ప్లగ్ చేసేసి సైడ్కి బటన్ ఉంది కదా, బటన్ పెట్టినట్టయితే మనం క్లాత్ పైన ఇలా అంటుంటే మనకి క్లాత్ పైన ఉన్నదంతా కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయి ఫ్రెష్గా, అంటే ఇప్పుడే మనము పర్చేస్ చేస్తే ఎలా అయితే ఉంటుందో స్మూత్గా అలా అయితే ఉంటుందండి. సో ఇదైతే కంపల్సరీ మీ అందరూ కూడా పర్చేస్ చేసుకోండి. చాలా మంచి క్వాలిటీతో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది, కంప్లీట్ స్టీల్తో వస్తుందండి. సో చాలా మంచి క్వాలిటీతో ఉంది, మీకు అర్థమైంది కదా అండి. సో మనకి టీ షర్ట్స్ పైన అలా ఎక్కువగా అవుతూ ఉంటుంది, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలా కొంచెం లింట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుందండి. సో దాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకొని నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. తక్కువ బడ్జెట్లో ఉంది, చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది. వచ్చేసి ఇది ఏంటంటే వెయిట్ మిషన్ అండి. ఇదైతే నాకు తెలిసి చాలా మందికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి కిచెన్లో కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ అండి. నాకు ఆల్రెడీ ఉంది ఇలాంటిది, సో నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది జస్ట్ మనకి 3 kgs వరకే ఉంటుందండి ఆ క్వాంటిటీ చూపించడము. బట్ మనకు అంతకంటే ఎక్కువ అయితే యూజ్ చేయలేము. బట్ చాలా బాగుందండి క్వాలిటీ మాత్రము. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఇంకొక పీస్ తెప్పించి మరి మీకు చూపిస్తున్నానండి. సో జస్ట్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ మనకి కంప్లీట్గా లైట్ ఇంకా మోడ్ ఇంకా ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. సో దీనికి ఇలా మనకి ఛార్జింగ్ది కూడా ఇచ్చారు, ఇంకా బ్యాటరీస్ కూడా వచ్చాయండి. సో ఇలా అయితే ఉంది. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. మనం ఇంట్లో ఏదైనా కానీ, వెజిటబుల్స్ అయినా ఇంకా ఫ్రూట్స్ అయినా కానీ, ఇంకా సాల్ట్ ఇలాంటివి కొంచెం చట్నీస్కి అలా మనం మెజర్ చేస్తూ ఉంటాం కదా, సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి, 100% రికమెండ్ చేస్తున్నాను నేను. వచ్చేసి ఇది ఏంటంటే ఎగ్ బాయిలర్ అండి. సో ఇది కూడా చాలా బాగుందండి, ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ ఇది. సో ఇది ఏంటంటే మనకి ఇలా ప్లాస్టిక్తో వస్తుంది, ఇలా 2 స్టెప్స్ అయితే వస్తాయండి. జస్ట్ ఇలా మనం రిమూవ్ చేసేయచ్చు వీటిని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ మనం ఇందులో కొన్ని వాటర్ పోసేసి వాళ్ళు మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు చూడండి, ఇలా మెజరింగ్ కప్ కూడా ఇచ్చారండి. ఈ కప్తోని మనం జస్ట్ ఇలా వాటర్ పోసేసి దీన్ని ఇలా పెట్టేసి మనం పైన ఎగ్స్ పెట్టేసుకొని మీరు ఇలా పెట్టేసేయచ్చండి. ఈ స్టీమ్ ద్వారా మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయి. సో ఇంకా మీరు ఇక్కడ ఎగ్స్ పెట్టుకోవచ్చు కింద, అంటే ఈ 2 కూడా మీరు ఎగ్స్ కోసం యూజ్ చేయొచ్చు. లేకపోతే పైన ఏదైనా బౌల్లో మీరు ఏవైనా కొంచెం స్టీమ్తో కుక్ అయ్యే ఐటమ్స్ కావాలి అనుకుంటే మీరు అలా కూడా పెట్టేసుకోవచ్చు అండి. 2 in 1 యూజ్ అవుతుంది మనకి. జస్ట్ ఇలా క్యాప్ పెట్టేసినట్టయితే మనకి చాలా బాగా కుక్ అయిపోతాయి. ఆఫ్టర్ బాయిలింగ్ తర్వాత మనకి ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుందండి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే తెప్పించాను. చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే ఫ్రైయింగ్ బౌల్ అండి.
యాక్చువల్గా ఇది ఎలా వస్తుందంటే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి డీప్గా వస్తుందండి. ఈ బౌల్ వచ్చేసి ఇలా చాలా డీప్గా వస్తుంది. మనం ఇందులో ఆయిల్ పోసేసి జస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా అండి, మనకి ఇలా రిమూవ్ చేసేసి ఇచ్చారు. మనం ఇక్కడ ఇందులో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఇందులో ఫిక్స్ చేయొచ్చు అండి. మనం జస్ట్ ఇలా పెట్టేసుకుని ఇందులో మనం ఏవైతే ఫ్రై చేయాలనుకుంటున్నామో అవి పెట్టేసి మనం జస్ట్ ఇలా ఆయిల్లో పెట్టేసినట్టయితే చాలా బాగా, అంటే ఆయిల్ అనేది బయటికి రాకుండా చాలా బాగా ఫ్రై అయిపోతాయి. జస్ట్ లైక్ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి, లేకపోతే చికెన్ ఫ్రై ఇలాంటివి ఏవైనా చేయాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నా చాలా డీప్గా ఉంది. మనం జస్ట్ ఇలా ఇక్కడ వరకు ఆయిల్ అలా పోసేసుకొని మంచి హీట్ ఎక్కాక జస్ట్ మనం ఇందులో ఏవైనా ఐటమ్స్ ఫ్రై చేయాలనుకునే ఐటమ్స్ పెట్టేసినట్టయితే చాలా బాగా ఫ్రై అయిపోతాయి. చాలా చాలా బాగుందండి. మంచి స్టీల్తోనైతే ఇచ్చారు, మంచి క్వాలిటీతో ఉంది. మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. ఆయిల్ అలా బయటికి రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. వన్ వచ్చేసి ఇది ఏంటంటే మెజరింగ్ మెషిన్ అండి. చాలా స్మాల్ సైజులో, అంటే మనం తక్కువ క్వాంటిటీలో మెజర్ చేయాలనుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. జస్ట్ అంటే మనం గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయనుకోండి, జ్యువెలరీ ఐటమ్స్ అయినా కానీ, లేకపోతే ఇంకా తక్కువ క్వాంటిటీలో చాలా గ్రామ్స్లలో ఇంకా మిల్లీస్లలో అలా కావాలి అనుకుంటే మనం మెజర్ చేసుకోవచ్చండి. ఇలా బ్యాటరీస్ అయితే ఇచ్చారు. జస్ట్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇంట్లో బ్యాటరీస్ అలా వేసేసి మనం యూజ్ చేసుకోవచ్చండి. ఆన్ ఆఫ్ బటన్స్ అలా ఇచ్చారు. సో చాలా బాగుందండి ఇదైతే క్వాలిటీ మనకి, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్, చాలా మంచి క్వాలిటీతో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది. తక్కువ బడ్జెట్లో ఉంది. మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చండి. వన్ వచ్చేసి ఇది ఏంటంటే వాఫుల్ మేకర్ అండి. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా, అలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కంప్లీట్గా నాన్ స్టిక్తోనైతే వస్తుందండి. సో ఇలా మనకి రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ లైట్ వస్తుందండి. మనకు అది అయిపోయాక మనకి లైట్ అనేది చూపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, జస్ట్ ఇది కనెక్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసింది జస్ట్ ఇందులో వేసేసుకొని మనం ఇది పెట్టినట్టయితే మనకి ఈజీగా అయిపోతుంది. చాలా మంచి క్వాలిటీతో ఉంది, తక్కువ బడ్జెట్లో ఉందండి. మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాల్సిన ఐటమ్ అండి. పోర్టబుల్ ఫ్యాన్ అండి. ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి మెయిన్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే తెప్పించాను. సో మనకి స్పెషల్గా ఓన్లీ ఫేస్కే మనకి కావాలి ఎక్కువ ఎయిర్ అనుకుంటే మనం ఈజీగా ఇది పెట్టుకోవచ్చు అండి. జస్ట్ ఇలా అయితే వస్తుంది. మనము జస్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లైట్ అనేది అయితే వస్తుంది. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఎక్కువగా ఇంకా షాప్స్లో అలా ఉండే వారికి కూడా జస్ట్ మీరు కౌంటర్ పైన పెట్టుకోవచ్చు అండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, వేడిగా అలా ఉండకుండా. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి బటన్స్ వచ్చాయండి. ఇక్కడ లైట్ వస్తుంది, చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం. ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చండి. మెయిన్గా మాలాంటి క్రియేటర్స్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ సీజన్లో అంటే నార్మల్గా అయితే నేనైతే స్పెషల్గా ఫ్యాన్ వేయడం కానీ ఏసీ వేయడం కానీ ఏది వేయకుండా వీడియోస్ చేస్తూ ఉంటాను. సమ్మర్ సీజన్లో చాలా కష్టంగా అనిపిస్తుందండి. సో ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, వీడియోస్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు లైట్ ఇంకా ఫ్యాన్ వేసుకుందామా, ఏసీ వేసుకుందామా అనే ఆలోచనే ఉంటుంది. సో మాలాంటి వారికి అయితే అసలు సౌండే లేదు. చూస్తున్నారు కదా, సౌండే లేకుండా ఉంది. సో జస్ట్ ఇలా మేము సైడ్ కల్లా పెట్టేసుకోవచ్చు. ఇంకా లైట్ కూడా ఉంది. చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది ఇది. మీకు కూడా నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. మెయిన్గా చెప్తున్నాను కదా, షాప్స్లో అలా ఉండే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. కౌంటర్ పైన పెట్టేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఉంది, మంచి క్వాలిటీతో ఉంది. ఇలా మనము చేసుకోవచ్చు అండి, రొటేట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీరు ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు అండి. బాగుంది క్వాలిటీ అయితే. 100% రికమెండ్ చేస్తున్నాను నేను. కొంచెం నాయిస్ వినిపిస్తుంది కదా, అంటే నేను ఏం చేశానంటే కొంచెం అంటే స్పీడ్ ఎక్కువగా పెట్టానండి. జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేసినట్టయితే మనకు ఆన్ ఆఫ్గా పనిచేస్తుంది, స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ స్పీడ్ అండి. ఇది కూడా సరిపోతుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పెట్టినట్టయితే కొంచెం నాయిస్ వినిపిస్తుంది కదా, లైట్గా ఉంటుంది. అది కూడా పెద్దగా అస్సలు ఉండదండి. ఇంకొంచెం పెట్టినట్టయితే ఇంకెక్కువగా వస్తుంది. అసలు చాలా బాగుందండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. చేసేది ఏంటంటే ప్యాకెట్ సీలింగ్ మెషిన్ అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన అందరి ఇండ్లలో కూడా కంపల్సరీ ఉండాల్సిన అవసరం. ఎందుకంటే మనము ఏంటంటే ఇప్పుడు ఏమైనా ప్లాస్టిక్ వాటిలలో మనం ప్యాక్ చేస్తూ ఉంటాం కదా, సో వాటిని జస్ట్ మనం ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసినట్టయితే దగ్గరకు వచ్చి చూస్తున్నారు కదా, ఇలా మనం జస్ట్ ఇలా మూవ్ చేస్తూ మనము ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సీల్ అయిపోతుంది.
చాలా బాగుంది క్వాలిటీ చూస్తున్నారు కదా. ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ షార్ప్గా నీడిల్ టైప్ ఉంది, మీకు అది కనిపించట్లేదు, ఎక్కువ చిన్నగా ఉంటుందండి. సో మనం ఏదైనా ప్యాకెట్ని కట్ చేయాలనుకుంటే, ఇలా మంచి స్ట్రైట్గా కట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న బటన్ని మనం ప్యాకెట్లో ఇది పెట్టేసి జస్ట్ ఇలా అనేస్తే మనకు ప్యాకెట్ అనేది కట్ అయిపోతుందండి. చాలా బాగుంది. ఇక్కడ మనకి పవర్ది కూడా ఉంది, ఆన్ ఆఫ్ ఉందండి. ఇది ఏంటంటే చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి, ఎలక్ట్రిక్ ఐటమ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందరి ఇళ్ళలో కూడా కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ చూస్తున్నారు కదా. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉంది. ఐటమ్ వచ్చేసి ఈ కప్స్ అయితే తెప్పించానండి, ఐస్ క్రీమ్ కప్స్ చూస్తున్నారు కదా. చాలా బాగున్నాయి, అంటే చూడడానికి మనకి గ్లాస్ లుక్ అయితే ఉంటుంది, బట్ ఇవి ఏంటంటే గ్లాస్ కాదండి, జస్ట్ ప్లాస్టిక్. మనకి అసలు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, చూడడానికి లుక్ వైజ్గా కూడా మనకి మంచి గ్లాస్ ఐటమ్ టైప్ అయితే కనిపిస్తుందండి. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ కొంచెం పిల్లలకి అలా మనము గ్లాస్ ఐటమ్స్ ఇవ్వాలి అనుకుంటే కొంచెం భయం అవుతుంది కదా, పగలగొడతారనేసి. సో ఇలాంటి ఐటమ్స్ మీరు యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఐస్ క్రీమ్ కప్స్ ఇవి, ఐస్ క్రీమ్ అనే కాకుండా మనం ఏదైనా స్వీట్స్ అలాంటివి కూడా మనం పెట్టేసి సర్వ్ చేయొచ్చండి. ఇలా చాలా వస్తాయి, ఇందులో చూస్తున్న ఈ బాక్స్ నిండా ఉన్నాయండి. సో క్వాంటిటీ ఎంత అనేది జస్ట్ మీరు ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి, చాలా ఎక్కువ క్వాంటిటీతో అయితే వచ్చాయి. సో జస్ట్ మనకి ఫ్రంట్ వచ్చేసి 6 ఉన్నాయి, అంటే టోటల్గా 12 అయితే ఉన్నట్టున్నాయండి. చాలా మంచి క్వాలిటీతో ఉంది, తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక ఎలక్ట్రిక్ ఐటమ్ అండి. ఇది ఏంటంటే ఎగ్ బాయిలర్ లాగా యూజ్ అవుతుంది, అంటే మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి మెజరింగ్ క్యాప్ ఇచ్చారు, ఇక్కడ చూస్తున్నారు కదా, మెజరింగ్ క్యాప్ వస్తుందండి. ఇక్కడ మనకి ఎగ్స్ అలా పెట్టుకునేలాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటంటే జస్ట్ లైక్ మనకి ప్యాన్ లాగా యూజ్ అవుతుంది. మీరు దీనిపైన పిజ్జాలైనా ఇంకేదన్నా ఫ్రై ఐటమ్స్ ఏవైనా కానీ చేసుకోవచ్చు అండి. చూస్తున్న కంప్లీట్ నాన్ స్టిక్తోనైతే వస్తుంది ఇలా. సో అలాంటి ఐటమ్స్ ఏవైనా కానీ మనకు అంటే స్టవ్తోని అవసరం లేకుండా మనం చేసుకోవచ్చు. ఇంకా మనం జస్ట్ ఈ కప్తోని వాటర్ అలా పోసేసుకొని మనం స్టీమ్కి కూడా యూజ్ చేయొచ్చు అండి. పైన ఏదైనా బౌల్ అలా పెట్టేసి ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా, వెజిటబుల్స్ ఏమైనా స్టీమ్ చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది, లేదంటే మీరు ఎగ్స్ అయినా కానీ బాయిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. జస్ట్ పైన ఇలా క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. సో మల్టీపర్పస్ యూజ్ అవుతుందండి. ఇది కూడా చాలా బాగుంది, మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండి మీషోని తెప్పించిన మోస్ట్ యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను 100% రికమెండ్ చేస్తున్నాను. సో వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.